మామూలుగా అంటే రామ్ గోపాల్ వర్మ మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు, రామ్ గోపాల్ వర్మ ఒక ఎత్తు అంటారు దర్శకుల విషయంకి వస్తే. సో ఆ సినిమా గురించి, ఆ సినిమా ఎలా తీయాలి, దాని ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, జనాల ముందుకు ఎలా తీసుకురావాలి అనే ఆలోచనలు ఉంటారు. కానీ వర్మ గారు దాన్ని దాటి ఎలా లైమ్ లైట్లో ఉండాలి, మిగతా విషయాలు అటు పొలిటికల్గా, తర్వాత తనకి ఏదైతే ఏ విషయాల మీద అయితే తనకి ఆసక్తి అనిపించాయో వాటి మీద తన కామెంట్స్ చేయటం, వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అనేది ఎందుకని అట్లా ఉంది? ఇప్పుడు సినిమా అనేది మీడియం అండి. మీడియం అంటే అర్థమైందంటే ఇప్పుడు మీరు నాతో ఎక్కడో బయట కలిసి మా హలో అండి మా ఏదో మాట్లాడచ్చు, లేదా ఇలాగ టీవీలో ఇంటర్వ్యూ చేయొచ్చు, లేకపోతే నేను ఏదో ఒక ట్వీట్ పెట్టచ్చు, లేకపోతే నేను ఒక పుస్తకం రాయొచ్చు, అలాగే సినిమా తీయచ్చు. సో ఇవన్నీ మీడియంస్. వాటికున్న ఒక ఫీచర్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ అన్నీ కూడా ఒక థాట్ని కన్వే చేస్తుంది. అవును. సో అలాగే వ్యూహం అనే సినిమా ఏదైతే ఉందో అది ఓకే, ఆబ్వియస్లీ ఒక రియలిస్టిక్ సిచ్యువేషన్స్, రియలిస్టిక్ పీపుల్ మీద నుంచి ఇన్స్పైర్ అయిన సినిమా కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంది కనుక అది లార్జ్ పీపుల్కి ఎగ్జిస్టింగ్ పీపుల్, ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ కాబట్టి ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు వేరే వాళ్ళకి వేరే అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళు ఏదో కామెంట్ చేయొచ్చు, ఇది కరెక్ట్ తప్పు ఇది అది అని రకరకాల ఇవి ఉంటాయి. సో అవన్నీ కలిసి వాటికి ఉన్న కాన్ఫ్లిక్ట్లోంచి కాంట్రవర్సీ అనేది పుడతాడు. సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు పుట్టేస్తున్నారు, ఏం చేయట్లేదు, నేను కేవలం నా అభిప్రాయం చెప్తాను. అంటే మీరు ఏది చేసినా అది ఎందుకో కాంట్రవర్సీ అయిపోతుంటుంది. అందుకని మిమ్మల్ని ఎవరైనా సరే సంబోధించాల్సి వచ్చినప్పుడు వివాదాస్పద దర్శకుడు, వివాదాల దర్శకుడు. సో బేసిక్గా నేను తీసుకునేది స్ట్రాంగ్ సబ్జెక్ట్ మ్యాటర్. అదే అంటే స్ట్రాంగ్ సబ్జెక్ట్ మ్యాటర్ బై డెఫినేషన్కి వ్యూ పాయింట్స్ డిఫరెంట్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు కొట్టుకుని వాళ్ళ వివాదం నేను చేసుకున్నాను, నీ రొటీన్ అనుకుని చెప్పేస్తాను అంతే. దాని తర్వాత ఎవరెవరు దాని మీద ఈ ట్రోలర్స్ కానీ వేరియస్ మన అనలిస్ట్ వీళ్ళందరూ చెప్పేది అసలు నేను పట్టించుకోను. అదే అంటే మీరు ఏదైతే అనుకుంటారో అదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో తర్వాత ఈ మధ్య మన ప్రమోషనల్ Q&Aలో చంద్రబాబు నాయుడు గారి మీద మీకు ఎందుకు ఇలాంటి ఒపీనియన్ ఏర్పడిందంటే మీరు ఒకటి చెప్పారు, వైస్రాయ్ ఇన్సిడెంట్ తర్వాత అని చెప్పేసి. సో దాని మీద అంటే రకరకాలుగా ఎవరి అభిప్రాయాలు, ఒపీనియన్స్ ఉంటాయి. అంటే మెజారిటీ వచ్చేసి ఆ టైంలో CBNని సపోర్ట్ చేయటం. సో దీన్ని ఎలా చూడాలంటారు? తన పార్టీ కోసం ఆయన అలాంటి స్టెప్ అంటే మీరు మీ ఉద్దేశంలో చెప్పినట్టు లక్ష్మీపార్వతి గారి చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోతుందేమో, దాన్ని అడ్డుకోవాలనేది వ్యూహం, అప్పటి వాళ్ళ వ్యూహం కావచ్చు. అంటే నేను అదే అన్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అంటే మీరు దేనికి అఫెండ్ అయ్యారు? జరిగినా ఏ సంఘటన జరిగినా 100% అపోజింగ్ వ్యూస్ ఉంటాయి. రైట్. దావుద్ ఇబ్రాహిం కూడా మీరు దావుద్ ఇబ్రాహిం దగ్గర కూర్చుంటే తను ఎందుకు అంత పెద్ద నేరస్తుడు అవ్వచ్చు తను చెప్పగలుగుతాడు, చెప్తాడు కూడా. అతని దగ్గర పనిచేసే గ్యాంగ్ మెంబర్లు అందరూ కూడా అది కరెక్ట్ అంటారు. కానీ ఫైనల్ గా ఎవరిని నమ్ముతున్నారు దేనికి? ఇప్పుడు నేను ఎన్టీ రామారావు గారు ఫ్యాన్ అండి, యాజ్ ఏ ఫిల్మ్ వాచర్. ఆయన మీరు చెప్తున్నమాట నేను ఆనెస్ట్గా దీంట్లో వేరే ఇది లేదు. నాకు CBN అంటే ఎవరో తెలియదు ఆ టైంలో, నేను చెప్పేది. ఎప్పుడు నాకు ఫస్ట్ టైం తెలిసింది, ఓకే చంద్రబాబు నాయుడు గారు ఒక అల్లుడు దెబ్బాటి వెంకటేశ్వరరావు గారు, లేకపోతే నరేన్ రాజన్ అని ఒక ఆయన ఉండేవారు, ఇలాంటి 45 నాకు జస్ట్ ఒక గాసిప్ లాగా విన్నా. నేను ఇప్పుడు వాళ్ళ మీద దృష్టి కూడా పెట్టలేదు. ఎప్పుడైతే వైస్రాయ్ ఇన్సిడెంట్ అయిందో ఫస్ట్ టైం నేను రీసెర్చ్ చేశాను. అప్పుడు నేను దాన్ని ఫాలో అయ్యి దాని నుంచి చేసింది ఒక ఫౌండింగ్ మెంబర్ ఎన్టీ రామారావు అనేవారు లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు. ఎన్టీ రామారావు చూసి అంత ఎక్స్ట్రాడినరీ 9 monthsలో చేసిన ఒక ఆయన్ని, అంత బతికిన ఆయన్ని కేవలం ఒక అల్లుడు అని నమ్మినందుకు తను చేసింది ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్. ఓకే, అది ఇప్పటికి నేను అది బిలీవ్ చేస్తాను. అలాంటిది చేసిన తర్వాత ఇప్పటి వరకు మెయింటైన్ చేశారు ఆయన చేయలే. ఎన్టీ రామారావు ఇస్ బ్యాడ్ అని చెప్పాలి. అంటే నాకు ఇక్కడ ఒక ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే లక్ష్మీపార్వతి గారి చేతిలోకి వెళ్ళిపోయారు, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే ఎన్టీ రామారావు గారు అంత ఎదవా ఇండియా అది చెప్పనండి. సరే ఇప్పుడు ఒక రాక్షసి అనుకుందాం ఒక నిమిషం, లక్ష్మీపార్వతి గారు ఒక మాయావి అనుకుందాం. అప్పుడు అలాంటి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోతే అప్పుడు మీరు ఒక ప్రజానాయకుడు అట్లా ఎలా వెళ్తారు? ఇవాళ మనకి ఎంతమంది పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎవరో ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోయారంటే మీకు అమ్మాయి ఎక్కువ ఇంపార్టెంటా, నరేంద్ర మోడీ గారు ఎక్కువ ఇంపార్టెంటా?
మీరు బ్లేమ్ చేయాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారిని బ్లేమ్ చేయాలి. రైట్. ఇంత పెద్ద దేశం నీ చేతిలో ఉండి ఇంతమంది కోట్ల ప్రజలు ఉన్నప్పుడు మీరు ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ లోకి ఎట్లా వెళ్తారు అని బ్లేమ్ చేయాల్సిన ఆవిడని కాదు కదా. ఆయన చేయాలి, రామారావు గారు మీరేంటి లక్ష్మీపార్వతిని బ్లేమ్ చేసి ఈయన ఇంకా దేవుడు దేవుడు అని ఇప్పుడు కూడా మీరు ఆయన ఫోటో పెట్టుకుంటే అది ఎలాగా సాధ్యం అవుతుంది? అంటే మీరు అప్పుడు నిలబెట్టాలి కదా, కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడన్నా నాకు నమ్మటానికి ఛాన్స్ ఉంది. మీకు ఇతని నిజ స్వరూపం తెలియదు, ఇతను చేత కానివాడు, ఇది అది అని చెప్పి మీరు అప్పటి నుంచి నిలబడ్డారా? నిలబడాలి. ఎందుకంటే అప్పుడున్న అవకాశంలో మీరు చేశారు. అప్పుడున్న మీ ఇన్సెక్యూరిటీయా అధికార దాహం ఏదో చేశారు. చేసేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ కొంప తీసి ఇంకా పాపులారిటీ ఉందేమో వాళ్ళని ఎందుకు వదులుకోవటం అని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నాం అదే ఫోటో ఇప్పుడు. ఓకే, మరి అది కాకుండా ఒక ఎక్స్ట్రాడినరీ ఏదో చేసేసి నాకు ఆయన మీద నాకు కలిగిన ఇంప్రెషన్ని మళ్ళీ తీసేయటం అంతా నాకు రిజిస్టర్ అలాంటిది. ఓకే, అది మీరు ఎప్పుడైతే రామారావు గారికి ఏదైతే జరిగిందో దానికి బాధపడ్డారు. కరెక్ట్. అదే సమయంలో మిగతా ఫ్యామిలీ అంతా, లక్ష్మీపార్వతి గారిని పక్కన పెడితే మిగతా ఫ్యామిలీ అంతా కూడా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయడానికి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు ఐ కాంట్ కమెంట్ ఆన్ అదర్స్ అండి. ఇప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళకున్న ఇండివిజువల్ రిలేషన్షిప్ ఎలా ఉంది రామారావు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ అది నాకు తెలియదు. నేను ఒక మామూలు వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద స్టేట్ గా నాకున్న పబ్లిక్ డొమైన్ లో ఉన్న నాలెడ్జ్ నుంచి నేను రియాక్ట్ అవుతున్నాను. దట్టు మీరు అభిమాని కాబట్టి క్యారెక్టర్స్, ఇండివిజువల్ సన్సా, వైఫ్సా, సిస్టర్సా, వీళ్ళందరూ వాళ్ళు ఏమంటే నాకు వాళ్ళు తెలియదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. అంటే మీకు ఎప్పుడైతే ఏ ఇన్సిడెంట్ అయితే సిబిఎన్ మీద అలాంటి అభిప్రాయం కలిగిందో అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఆ రకమైన మీరు వాళ్ళ ఫ్యామిలీని అంత పట్టించుకోలేదు. ఎందుకంటే మీరు ఎవరైతే ఫోర్ గ్రౌండ్ లో ఆపరేట్ చేస్తున్నారో మీరు లీడర్ని మీరు టార్గెట్ చేస్తారు, కానీ లీడర్ వెనకాల ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది ఏమి ఇంపార్టెన్స్. ఎందుకంటే క్లియర్ కట్ గా వాళ్ళందరూ సిబిఎన్ గారిని అంటున్నారు. దే బికమ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ సిబిఎన్ ఇన్ వేరియస్ అదర్ డిగ్రీస్. ఓకే, సో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా పర్స్పెక్టివ్. సో అదే ఎందుకంటే వాళ్ళనే వాళ్ళు పట్టించుకోకపోతే మనం ఎందుకు పట్టించుకోవడం? అవును. సో అక్కడ మీకు ఆయన మీద ఏర్పడిన అభిప్రాయం ఏదైతుందో అక్కడి నుంచి అది బిల్డ్ అవుతా వచ్చింది. అలాగే అంటే అప్పటి నుంచి ఆయన పరిపాలన మీరు చూశారు, ఆయన చేసినటువంటి ఆయన చెప్పుకునే డెవలప్మెంట్ అనే దాన్ని చూశారు. సో ఆ తర్వాత కూడా అంటే ప్రజలకు ఆయన చేస్తున్న జనం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అప్పుడు కూడా మీకేమన్నా అభిప్రాయంలో మార్పు రాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను డెవలప్ చేశాను అంటే ఏ గవర్నమెంట్ కూడా ఇంక్లూడింగ్ వైసీపీ కూడా చెప్పేది అందరూ ఒక మనిషి లేకపోతే డెవలప్మెంట్ అయిపోతుంది అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నదే ఆ పని చేయడానికి, ఆ ఓట్లు వేసి గెలిపించి ఆ పొజిషన్ ఇచ్చిందే దానికోసం. అదేదో మీరు నాకు ఫేవర్ చేస్తే మీకు టెక్నాలజీయా, సోషల్ అడ్వాన్స్మెంటా, అప్పుడున్న ఆపర్చునిటీస్ ఇలాంటి రకరకాలు అవి మారుతూ ఉంటాయి. అంటే వాళ్ళకున్న విజన్ కూడా కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఫస్ట్ టైం కంప్యూటర్స్ అప్పుడే వచ్చినాయి కంప్యూటర్స్, ప్రతి వరల్డ్ లో అందరూ తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ఒకరే కాదు. యూనో మన్మోహన్ సింగ్ రిఫార్మ్స్ ఇచ్చినప్పుడు రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఉన్న పరిస్థితుల నుంచి మన్మోహన్ సింగ్ ఉన్నా, గిన్మోహన్ సింగ్ ఉన్నా అదే చేసేవారు అక్కడ. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఒకటి మేము ఎంత ఇచ్చాం ఎంత చేసాం అంటే మీరు ఏమన్నా మీరే చేయటానికే జాబ్ ఇచ్చాం కదా మీకు, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది అందుకు. It is your responsibility under the constitution to do whatever you have to do or you are doing. That is not the point. Viceroy is not a part of the duty. That is a personal agenda తోటి చేసింది. అది అక్కడ డిఫరెన్స్. ఓకే, సో దాన్ని అదే అప్పటి నుంచి అది వెన్నుపోటుగానే మీరు దాన్ని పరిగణిస్తూ వచ్చారు. సో ఓకే, అది తర్వాత మీరు ఒక పర్టికులర్గా సిబిఎన్ ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ని మీరు టార్గెట్ చేసినట్టుగా మీరు మూవీస్ కూడా తీయటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్ట్ని నమ్మను. కాస్ట్ని నమ్మను. కాస్ట్ ఫీలింగ్ ఉంటుందని కూడా నేను నమ్మను. దానికి నా ఇదేంటంటే ఇప్పుడు నేను నా ఫ్యామిలీ, నా కంపెనీ, నా ఊరు, నా దేశం, నా మతం ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు నా కాస్ట్ ఎందుకు ఉండకూడదు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అర్థం కాదు. ఇంకోటి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మాట్లాడటానికి పనికి వస్తుంది, కానీ కాస్ట్ అనే దానికి అప్లికబిలిటీ ఉండదు. ఒక ప్రొఫెషన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు కమ్మ అనుకోండి, కమ్మ డైరెక్టర్ ఫ్లాప్ తీసాడు, కాపు డైరెక్టర్ పెద్ద హిట్ తీసాడు, ఎవరిని తీసుకుంటారు మీరు?
కార్పొరేట్ని తీసుకుంటారు. ఉమ్. ఎందుకంటే ఇట్ ఈస్ డూ విత్ మనీ. ఓకే. మనీ అనేది మీకు ఎక్కడి నుంచి, మనీ తప్పిస్తే వేరే కాస్ట్ ఉండదు. ఉమ్. మనీ అండ్ పొజిషన్ ఆఫ్ పవర్ అండ్ మనీ, ఈ రెండింటి తప్పిస్తే ఉమ్. కాస్ట్ అనేది వర్కౌట్ అవ్వదు. అవును. అది నా బిలీఫ్. అప్పుడు కాస్ట్ని టార్గెట్ చేయటం అనేది మీనింగ్లెస్. అవును. అసలు point one. కాస్ట్ అనేది అసలు ఎందుకు వస్తా పాయింట్ అనేది ఎందుకు నేను అదే వస్తా? ఇప్పుడు కాస్ట్ అనేది ఒకవేళ ఉందనుకున్నాం, ఇప్పుడు నా దగ్గర కంపెనీ ఉందండి, నేను ఖమ్మ అనుకోండి, ఉమ్. నేను అందరూ ఖమ్మలు తీసుకుంటాం ఏది నా కంపెనీలో, నా కాస్ట్ ఫీలింగ్ ఉందనుకోను. అప్పుడు వాళ్ళకి కెపాసిటీ ఉంది ఒకవేళ అంటే, అప్పుడు నా దగ్గర వాళ్ళు కాబట్టి నేను తీసుకున్నా. అందరి దగ్గర చేసే డెసిషన్, ఉమ్. మీరు మీ ఇంట్లో మీ కొడుకు ఇచ్చారు, మీ తమ్ముడికి ఇచ్చారు, మీ కజిన్ బ్రదర్కి ఇచ్చారు, ఎందుకంటే మీ వాళ్ళు కాబట్టి. అలాగే కాస్ట్ మీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఉమ్. అదే మావాడు ఎప్పుడు తప్పు అవుతుంది, వాళ్ళు కెపాసిటీ లేకుండా వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, కానీ అప్పుడు నష్టం ఎవరికి వస్తుంది, మీకే వస్తుంది ఇచ్చినోడికి. అప్పుడు ఇంక వేరే వాళ్ళకి ఎందుకు బాధ? అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డు నాట్ బిలీవ్ వీళ్ళు చెప్పినంత కాస్ట్ అనేది ఉంటుంది, ఊరికే మాట్లాడటానికి ఉంటుంది అంతే. దట్స్ వాట్ ఐ బిలీవ్. అదే. సినిమా రంగంలో కూడా వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ నేను అదే అన్నాను అని చెప్పుకోవటం ఇదంతా కూడా. ఇప్పుడు ఆధిపత్యం అంటే ఫైనల్ గా పెద్ద స్టార్లు ఎవరు అవుతారు, అందరికీ నచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీకు నంబర్ కావాలి అక్కడ. ఉమ్. పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, లేకపోతే తారక్ కానీ, అన్ని కాస్ట్లకు నచ్చితేనే కదా అంత పెద్ద స్టార్ అవుతారు. ఒకే కాస్ట్ నచ్చితే అంత పెద్ద స్టార్ ఎందుకు అవుతారు ఫస్ట్? 100. సో ఆధిపత్యం అనేది ఫూలిష్నెస్. అది అలాంటిది ఏమి ఉండదు. ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఎవరైనా ఒక అంటే అవకాశాల విషయంలో కూడా అలాంటిది ఉండదు. ఇది ఉండదు. అవకాశాలు కూడా అది చెప్తున్నా. ఎవెన్చువల్ గా నచ్చేవాళ్ళు ఆడియన్స్ కదా నచ్చేది. అవును. ఇప్పుడు 2 things అండి. ఇప్పుడు నెపోటిజం అంటారు. ఏంటి నెపోటిజము? చిరంజీవి గారు రామ్ చరణ్కి ఇచ్చారు. రామ్ చరణ్ కన్నా టాలెంటెడ్ పీపుల్ని వదిలేసి కొడుకు కాబట్టి రామ్ చరణ్ పుష్ చేశారని ఆర్గ్యుమెంట్ తీసుకుంటే, అసలు వేరే టైం మీకు ఎట్లా తెలిసి ఎవరు చెప్తారు అది ఇంకోటి ఎవడో ఎక్కువ టాలెంట్ అని? ఇది ఒక పాయింట్. అవును. రెండో పాయింట్, ఆయన కొడుకు కాకుండా మీ కొడుకు నా కొడుకు ఇస్తారు ఆయన. అవును. ఎందుకు ఇవ్వాలి? అంతే కదా. ధీరుభాయ్ ఆయన డబ్బులు అని ముఖేష్ అంబానీకి ఇస్తాడు, అనిల్ అంబానీకి ఇస్తాడు. లేకపోతే పక్కన కొడుకు ఎందుకు ఇస్తారు? సో హోల్ ఫెమిలియల్ స్ట్రక్చర్ అనేది నెపోటిజం మీద బేస్ ఉంటుంది. నెపోటిజం లేకపోతే సొసైటీ, ఏ ఫీల్డ్ అయినా సొసైటీ అనేది కొలాప్స్ అయిపోతుంది నెపోటిజం లేకపోతే. అది అర్థం చేసుకోకుండా నెపోటిజం అంటారు అందరూ. అవును. ఇది ఎక్కువగా మనకి. సో ఫైనల్ గా ఎవరెవరైతే ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు చాలా మంది వర్కౌట్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఎందుకంటే ఫైనల్ డెసిషన్ అనేది ఆడియన్స్ లో ఉంటుంది. అలాగే పొలిటికల్ పార్టీ అనేది ఓటర్లో ఉంటుంది, ఆడియన్స్ టికెట్ బయింగ్ ఆడియన్స్ లో ఉంటుంది.